అరవింద్ శ్రీనివాస్ తమిళనాడులోని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కుర్రాడు. ఐఐటి మద్రాస్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు గూగుల్ కి పోటీగా, ఎస్ మీరు విన్నది కరెక్టే, గూగుల్ కి పోటీగా యుఎస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ బేస్డ్ సెర్చ్ ఇంజిన్ ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు అతని కంపెనీ అక్షరాల 2,50,000 కోట్లు $3 బిలియన్ విలువైన కంపెనీగా మారింది. అదే ద పర్ప్లెక్సిటీ ఏఐ. మీరు ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒకసారి పర్ప్లెక్సిటీ ఏఐ అనే యాప్ కానీ బ్రౌజర్ లో కానీ ఓపెన్ చేసి ఏదైనా సెర్చ్ చేయండి. అప్పుడు ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓపెన్ ఏఐ కంపెనీలో చాట్ జీపీటీని కనుగొన్న వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి జాన్ షెల్మన్. అతను అరవింద్ గారికి ఓపెన్ ఏఐ కంపెనీలో ఇంటర్న్షిప్ ఆఫర్ ఇస్తాడు. ఈ అవకాశం అతని జీవితాన్ని మార్చింది అంటాడు అరవింద్. తాను ఎక్కువగా డీప్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, కాంట్రాస్టివ్ లెర్నింగ్ అండ్ జనరేటివ్ మోడల్స్ అనే టెక్నాలజీస్ మీద వర్క్ చేశాడు. గూగుల్ లాంటి ఒక నంబర్ 1 సెర్చ్ ఇంజిన్ కంపెనీకి పోటీ ఇవ్వాలంటే మనం తీసుకోవాలనుకునే ఫస్ట్ స్టెప్ చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ మనం ఒక ముందడుగు వేసి గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి పోటీగా ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాను అని చెప్తే మనకు ఇన్వెస్టర్స్ నుంచి $1 కూడా రాదు. ఎవరు కూడా మనం సక్సెస్ అవుతామని నమ్మరు. కానీ నేను ఒక హెల్త్ కేర్ సెర్చ్ ఇంజిన్ పైన పనిచేస్తున్నాను అని చెప్తే హెల్త్ కేర్ సెర్చ్ ఇంజిన్ లో ఎక్కువగా పోటీ లేదు కాబట్టి క్రోర్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ముందుగా తన టీం ఎక్కువగా డేటాబేస్ మరియు డాక్యుమెంట్స్ పైన వర్క్ చేశారు. మనం ఏదైనా సాధిస్తుంటే అదే మనల్ని ఆర్గానిక్ పద్ధతిలో ఒక్కొక్క అడుగు ముందుకు తీసుకెళ్తుంది. అలాగే మేము డేటాబేసెస్ టేబుల్స్ ని సెర్చ్ చేస్తుంటే ఇదే పద్ధతిలో ఇంటర్నెట్ వెబ్ ని కూడా టేబుల్స్ లాగా సెర్చ్ చేసి మనకు కావాల్సిన విషయాన్ని సెర్చ్ చేయవచ్చుగా అని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు మొదటగా ట్విట్టర్ డేటా సెట్స్ వర్క్ స్టార్ట్ చేశాము. ఇది సక్సెస్ అయ్యాక చాలా మంది మా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఇంటర్నెట్ వెబ్ ని సెర్చ్ చేయడానికి వెబ్ ని కూడా టేబుల్స్ లాగా ఆర్గనైజ్ చేసి ఒక కొత్త ఇంటర్సెక్షన్ చేశాము. అదే ఇప్పటి వరకు ఉన్న సెర్చ్ ఇంజిన్స్ కి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLMs టెక్నాలజీ యాడ్ చేసి ఒక విభిన్నమైన ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేశాము. అలాగే గూగుల్ మ్యాప్స్ ని టేబుల్స్ లాగా సెర్చ్ చేస్తే ఎలా రిజల్ట్స్ వస్తాయి, లింక్డ్ఇన్ ని టేబుల్స్ లాగా సెర్చ్ చేస్తే ఎలా రిజల్ట్స్ వస్తాయి అని ఇలా చాలా వర్క్ చేశాము ఈ కాన్సెప్ట్ పైన. Arvind quote, "You are always working on something. Today's progress may not seem perfect, but after years of work, it becomes something great." కానీ గూగుల్ ఎందుకని ఇలాంటి ఒక పర్ప్లెక్సిటీ మరియు చాట్ జీపీటీ లాంటి టెక్నాలజీస్ ని ఎందుకు బిల్డ్ చేయలేదు? ఒకవేళ గూగుల్ అనుకుంటే ఇప్పటి వరకు ఎప్పుడో ఇలాంటి టెక్నాలజీస్ ని బిల్డ్ చేసి ఉండేది. కానీ గూగుల్ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది అంటే యూజర్స్ వీలైనన్ని ఎక్కువ లింక్స్ ని క్లిక్ చేస్తే గూగుల్ ఈ యూజర్స్ ట్రాఫిక్ ని అడ్వర్టైజర్స్ కి చూపించి ఎక్కువ డబ్బు సంపాదిస్తుంది. ఎగ్జాంపుల్ కి మనం ఒక రింగ్ కొనాలి అనుకుంటే గూగుల్ చాలా వెబ్సైట్ లింక్స్ ని మనకు చూపిస్తుంది. అప్పుడు మనం అన్ని సైట్స్ ని ఓపెన్ చేసి అందులో మనకి నచ్చింది మనం కొనుక్కుంటాం. ఇక్కడ రింగ్ అనే కీవర్డ్ ని అడ్వర్టైజర్స్ చాలా అమౌంట్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు కాబట్టి అందరి లింక్స్ అక్కడ కనిపిస్తాయి. ఒకవేళ గూగుల్ మనకి డైరెక్ట్ సోర్స్ బెస్ట్ రింగ్ ఎక్కడ ఉందో చెప్తే యాడ్ రెవెన్యూ అనేది గూగుల్ లాస్ అవుతుంది. అరవింద్ గారు ఐఐటి మద్రాస్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇయర్ లో తాను ఎప్పుడూ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కి మార్చుకోవాలనుకునేవాడు. కానీ CGPA పాయింట్స్ కట్ ఆఫ్ రాకపోవడంతో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంటిన్యూ చేస్తూ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అలాగే న్యూరల్ నెట్వర్క్స్, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టాడు. ఆండ్రూ ఎన్జీ యొక్క యూట్యూబ్ కోర్సులు మరియు కోర్సెరాలోని వీడియోస్ చూస్తూ ఉండేవాడు. బీటెక్ చేస్తున్నప్పుడు US లో విటర్ BI ప్రోగ్రామ్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ లో అవకాశం వచ్చింది. అలాగే లాస్ ఏంజల్స్ లోని ఒక ల్యాబ్ ని చూడడానికి మరియు ప్రొఫెసర్లు ఎలా పనిచేస్తారో గమనించే అవకాశం కూడా తనకి లభించింది. అప్పుడు అకాడమిక్ పేపర్స్ ని ప్రింట్ చేసే అవకాశం లభించింది. అకాడమిక్ పేపర్స్ లో వారి పేరును చూసుకుని గర్వపడడం చూసి తాను ఎంతో ఇన్స్పైర్ అయ్యాడు. ఐఐటి మద్రాస్ లో ఎంటెక్ పూర్తి చేసుకుని USA లో PhD చేసి రీసెర్చ్ సైంటిస్ట్ అవ్వాలనుకున్నాడు. అప్పుడు తను కంప్లీట్ గా రీఇన్ఫోర్స్మెంట్ టెక్నాలజీ పైన లోతుగా నేర్చుకోవడం మొదలు పెట్టాడు. అతను USA కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఎలాన్ మస్క్ గురించే మాట్లాడేవారు. అప్పుడు ఎలాన్ మస్క్ గురించి తెలుసుకోవడానికి యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసేవాడు. ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు ఎలాన్ మస్క్ చెప్పిన ఒక కోట్ అరవింద్ గారిని చాలా ప్రేరేపించింది. అదేంటంటే, "No, I don't give up. I would have to be dead or completely incapacitated." ఎలాన్ మస్క్
ట్విట్టర్ ని కొనకముందు ట్విట్టర్ డేటాని ట్విట్టర్ API తో యాక్సెస్ చేసుకునే అవకాశం ఉండేది. అప్పుడు అరవింద్ ట్విట్టర్ యొక్క అన్స్ట్రక్చర్డ్ డేటాని స్ట్రక్చర్డ్ రిలేషనల్ డేటాబేస్ టేబుల్స్ గా మార్చి ఈజీగా క్వైరీస్ రన్ చేసుకునేలాగా మరియు అనాలిసిస్ చేసుకుని ట్వీట్స్, లైక్స్, రిప్లైస్ మరియు యూజర్ ఇంటరాక్షన్స్, యూజర్స్ మధ్య రిలేషన్షిప్స్ సులభంగా చూసేలాగా చేశారు. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే న్యాచురల్ లాంగ్వేజ్ క్వశ్చన్స్ ని SQL క్వైరీస్ గా మార్చే టెక్స్ట్ టు SQL టూల్ పై వర్క్ చేసి ఈ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసి దీన్ని ట్విట్టర్ కి అప్లై చేశారు. యూజర్స్ సులభంగా జెఫ్ బేజోస్ కానీ ఎలాన్ మస్క్ కానీ లైక్స్ చేసిన ట్వీట్స్ ఏంటి అని సెర్చ్ చేస్తే లిస్ట్ ఆఫ్ ట్వీట్స్ వచ్చేవి. లేదా బేజోస్ ఏ ట్వీట్స్ కి రిప్లై ఇచ్చాడు అని సెర్చ్ చేస్తే పర్ప్లెక్సిటీ AI కంప్లీట్ డీటెయిల్స్ మన క్వైరీస్ కి తగ్గట్టు రిజల్ట్స్ వచ్చేవి. ఈ రిజల్ట్స్ చూసి పర్ప్లెక్సిటీ కంపెనీకి చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ టైం చాలా మంది పర్ప్లెక్సిటీ API ని యూజ్ చేసినప్పుడు ఇది ఒక వికీపీడియా ప్లస్ ChatGPT యొక్క బేబీ అని ప్రైజ్ చేశారు. ఇది అందరికీ ఒకే వర్షన్ ను అందించే వికీపీడియా వంటిది కాదు. ఎందుకంటే వికీపీడియా అందరికీ ఒకే విషయాన్ని చూపిస్తుంది. కానీ పర్ప్లెక్సిటీ ఎవరికి ఏమి కావాలో ఎలా కావాలో దాన్ని మొత్తం వెబ్ ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి ఇస్తుంది. అది దీని గొప్పతనం. సెప్టెంబర్ 27, 2022 ChatGPT లాంటి చాట్ బాట్ ను వీరు ముందే క్రియేట్ చేసి యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఎగ్జాంపుల్ కి మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి సెర్చ్ చేస్తే గూగుల్ అన్ని సైట్స్ చూపిస్తుంది. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ కీవర్డ్ యాడ్వర్డ్స్ లో చాలా కాస్ట్లీ. కానీ వారు చేసిన చాట్ బాట్ క్లియర్ గా డీటెయిల్స్ ఇచ్చేవి. కానీ ChatGPT రిలీజ్ అయ్యి సెన్సేషన్ అయ్యాక చాట్ బాట్ లా కాకుండా ChatGPT ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్ప్లెక్సిటీ AI ని క్రియేట్ చేసి డిసెంబర్ 7, 2022 రోజున లాంచ్ చేశారు. కానీ ఇది ChatGPT లా కాదు. పర్ప్లెక్సిటీ AI మొత్తం ఇంటర్నెట్ ను వెతికి మనకి రెస్పాండ్ అవుతుంది. ChatGPT అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. పర్ప్లెక్సిటీని డిస్క్రైబ్ చేయాలంటే అది ఒక ఆన్సర్ ఇంజిన్. దానిని ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి సరిగ్గా ఆన్సర్ ఇస్తుంది. ఇక్కడ తేడా ఏమిటంటే మనకి ఆన్సర్ వచ్చిన వాటి సోర్సెస్ కూడా చూడొచ్చు. ఇది ఎలా అంటే ఒక రీసెర్చర్స్ రాసే అకాడమిక్ పేపర్ లాగా రెఫరెన్సింగ్ పార్ట్, సోర్సింగ్ పార్ట్, ఎక్కడి నుంచి సెర్చ్ ఇంజిన్ ఆన్సర్ చేసింది అన్నది మనం క్లియర్ గా చూడొచ్చు. పర్ప్లెక్సిటీ బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తుంది అంటే ట్రెడిషనల్ గూగుల్ లాంటి సెర్చ్ ని, మనకి కావాల్సిన రిజల్ట్స్ ని, వాటి యొక్క లింక్స్ ని, మనకి కావాల్సిన పారాగ్రాఫ్స్ ని అన్నింటినీ కలిపి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLM టెక్నాలజీకి ఫీడ్ చేసినప్పుడు ఈ LLM అనేది యూజర్ యొక్క ప్రశ్నకు తగ్గట్టుగా కరెక్ట్ ఆన్సర్ ని వెల్ ఫార్మాట్ ఇస్తుంది. ఇవన్నీ కలిసి వర్క్ అవుతూ ఒక మంచి ప్రోడక్ట్ యూజర్స్ కి ఇమ్మీడియట్ గా ఎటువంటి లేటెన్సీ లేకుండా సొల్యూషన్ రావడం అనేది గ్రేట్నెస్ ఆఫ్ పర్ప్లెక్సిటీ AI. పర్ప్లెక్సిటీ AI ని ఒక నాలెడ్జ్ ఇంజిన్ గా చూడాలనుకున్నాం. కేవలం సెర్చ్ ఇంజిన్ గా కాకుండా మనం ఏదైనా సెర్చ్ చేస్తే దానికి సమాధానంతో పాటుగా ఫాలో అప్ క్వశ్చన్స్ ని ఇస్తుంది. కాబట్టి మనం ఒక విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి అనుకుంటే పర్ప్లెక్సిటీ AI మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది.